గిరి ప్రదక్షిణకు మొత్తం అంతా ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో మనం ఇప్పుడు సీతమ్మధార అలాగే కైలాసపురం దగ్గరలో ఉన్నాము. మనం చూస్తున్నాము భక్తజనం అందరూ కూడా ఈ మొత్తం ఒక ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటికే ఇది 18వ కిలోమీటర్ అని చెప్పాలి. 32 కిలోమీటర్ల ఈ మహాగిరి ప్రదక్షిణలో దాదాపుగా చాలామంది తొలిపావంచ దగ్గర తొలి కొబ్బరికాయ కొట్టి వాళ్ళందరూ కూడా ఈ ప్రదక్షిణ ప్రారంభిస్తారు. ఇందులో కీలకమైన 3 భాగాలు ఉంటాయి. ఈ 3 భాగాల్లోనూ దాదాపుగా అక్కడి నుంచి అటు సింహాచలేశ్వరి నామంతోనూ ఇటు గోవింద నామాలతోనూ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా భక్తి ప్రపత్తులతో వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ మొత్తం విశాఖపట్నం మొత్తం మీద చూసుకుంటే ఈ కొండ చుట్టూ తిరగడమే మనం గిరి ప్రదక్షిణ చెప్పాలి. దాదాపుగా 15 ఏళ్ళ నుంచి అంతకుముందు నుంచి కూడా గిరి ప్రదక్షిణ కాన్సెప్ట్ ఉంది. 4 ప్రాంతాల్లో భారతదేశంలో 4 ప్రాంతాల్లో గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అందులో ఒకటి విశాఖపట్నం గిరి ప్రదక్షిణ. మనం ఈ లక్షలాది మందిని చూస్తున్నాము, వీళ్ళందరినీ వెళ్ళడం అయితే చూస్తున్నాం. మనతో పాటు ఇక్కడ ప్రసాద వితరణ అంటే గిరి ప్రదక్షిణలో వచ్చే భక్తులకు ఉచితంగా ప్రసాద వితరణ అనేది దాదాపుగా అనాదిగా వస్తుంది. చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. ఎలాంటి ప్రవేశ చేయాల రుసుములు లేకుండానే చక్కగా వాళ్ళందరికీ కూడా దారిలో ఆహారాన్ని తర్వాత నీళ్ళని సప్లై చేస్తూ ఉంటారు. ఇవాళ ఎండలు లేని విధంగా వాతావరణం కూడా మారింది. ఇవాళ బాగా ఎక్కువగా ఎండలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ భక్తులకు ప్రసాద వితరణ అనేది ఏర్పాటు చేశారు. మనతో పాటు ఇక్కడ ప్రసాద వితరణ హరిరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఇన్నాళ్ళుగా ఇది చేస్తున్నారు, ఇప్పటిదాకా ఎంతమంది వితరణ జరిగింది మనకి? స్వామి, నా పేరు కె కోటేశ్వరరావు స్వామి. శ్రీ హరిరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ కోదండ రామాలయంకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ సింహాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈ ప్రసాద వితరణ కార్యక్రమం పోయిన సంవత్సరం నుంచి శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది స్వామి. పోయినసారి ఉన్న రెస్పాన్స్ చూసి భక్తులకి చేసే సేవకు చూసి మేము మరింత ఉత్సాహంతో ఈ సంవత్సరం ఈ సేవ చేయడానికి పూనుకున్నాం స్వామి. ఎన్ని గంటలు మొదలైంది సార్? అది ఎన్ని గంటలు జరిగింది స్వామి? 2 గంటలకు మొదలైనటువంటి అన్నప్రసాద వితరణ రాత్రి 12-12:30 వరకు మేము ఇక్కడే ఉంటాం స్వామి. ఎంతమంది వస్తే అంతమందికి అలాగ పంచుకుంటూ వెళ్ళిపోతాం స్వామి. ఇప్పుడు ప్రసాదానికి ఏ ఏర్పాట్లు అంటే పులిహార దద్దోజనం ఏర్పాటు చేశారు కదా, ఎంతమందికి ఇది వచ్చే అవకాశం ఉంది? స్వామి శరణమయ్యప్ప. మేము శ్రీ హరిరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ నుంచి అలాగే కోదండ రామాలయం వైర్లెస్ కాలనీ విశాఖపట్నం నుంచి ఈ యొక్క అన్న ప్రసాద్ వితరణ లాస్ట్ ఇయర్ నుంచి మేము స్టార్ట్ చేస్తాం. మా ట్రస్ట్ నుంచి లాస్ట్ ఇయర్ సుమారు 10,000 మందికి మేము ఈ యొక్క కార్యక్రమం పంచడం జరిగింది. ఈసారి ఇంకొక 5,000 పెంచి 15,000 మందికి పంచడానికి మేము మా యొక్క సభ్యులందరం దీనిలో పాలు పంచుకొని తయారు చేసి ఇక్కడ పంచడం జరుగుతుంది. ఇది మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ చేసాం. ఇది సుమారు రాత్రి 12 అవునండి, 2 అవునండి, 3 అవునండి గిరి ప్రదక్షిణ చేసిన భక్తులందరికీ మేము తయారు చేసిన ప్రసాదం అంతా వాళ్ళకి పంచి అప్పుడు మేము వెళ్ళడానికి మా యొక్క ట్రస్ట్ నిశ్చయించుకున్నాం. దీంట్లో మా యొక్క మహిళా మండలి సభ్యులు కొంచెంసేపు వాళ్ళు పాల్గొంటున్నారు. అలాగే మా ట్రస్ట్ సభ్యులు రామాలయం సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ గిరి ప్రదర్శన చేసిన భక్తులందరికీ కూడా మా యొక్క ట్రస్ట్ నుంచి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ చక్కగా వెళ్ళి వాళ్ళు ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటారని మనం చేసుకుంటాం. స్వామి ఏ శరణమయ్యప్ప. మీరు చెప్పండి, మొత్తం ఎన్ని రకాల ఫుడ్ ఏర్పాట్లు చేశారు? ఈ మెయిన్ ఏరియా కాబట్టి ఇది అంటే 18వ కిలోమీటర్ కింద వస్తుంది. సో ఇక్కడ ఎంతోమంది జనం వచ్చే అవకాశం తాకిడి ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం ఇదివరకు అయితే కనుక 2:30-3 తర్వాత స్టార్ట్ చేశారు గిరి ప్రదక్షిణ. ఇప్పుడు మాత్రం 9 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఎంతమందికి ఇప్పటిదాకా మనం వితరణ చేశారు? ఇప్పటికి మేము 2 గంటల నుంచి స్టార్ట్ చేస్తాం స్వామి. స్వామి శరణమయ్యప్ప హరిరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్. నా పేరు కోరడప్పారావు. ఇప్పుడు మేము 2 గంటలకు స్టార్ట్ చేస్తాం స్వామి. ఇప్పటికి ఇంచుమించుగా ఒక 6-7 వేలు జనం వరకు పంచాం. ఇంకా పంచడానికి చాలా ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నాం. మళ్ళీ రాత్రి 2-3 వరకు కూడా స్వాములు ఎంతవరకు నాటకం చేస్తే అంతవరకు పంచాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం స్వామి. సరే పంచుతాం. మీరు చెప్పండి అమ్మా, ఎంతమందికి ఇప్పటిదాకా మీరు సర్వ్ చేయగలిగారు? ఇప్పటికి చాలామందికి సర్వ్ చేసామండి. ఉప్మా పులిహోర చేస్తున్నాం. చేసి వచ్చిన జనాలకి అంతా మొత్తం లోటు లేకుండా సదుపాయంగా చేసుకుంటున్నాం. ఇది మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ పులిహార అలాగే ఉప్మా వితరణను తర్వాత పక్కన కౌంటర్లన్నీ కూడా చూస్తున్నాము. వీళ్ళందరూ తీసుకుని వెళ్తున్నారు. ఈ కౌంటర్లో రాత్రి 12 అయినా కూడా 2 అయినా కూడా ఇదంతా పూర్తయ్యేంత వరకు భక్తులందరికీ వచ్చే ప్రతి భక్తులందరికీ కూడా అందించే కార్యక్రమం మేము చేస్తామని చెప్తున్నారు. అలాగే గిరి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి దాదాపుగా 2-3 నుంచి ఉదయం వరకు తెల్లవారుజాము వరకు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరికీ కూడా ఎక్కడికక్కడ యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేసింది. దాదాపు 40 సెంటర్ల వరకు కూడా ఎక్కడికక్కడ వైద్య పరీక్షలు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఏమాత్రం ఇబ్బంది కలిగినా సరే ఎక్కడికక్కడ స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా కొన్ని ఏర్పాట్లు చేసింది. దేవస్థానం బోర్డు కూడా ఇప్పటికే
రథం ప్రారంభించిన నేపథ్యంలో చాలా వరకు కూడా ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి. అటు భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తవుతున్న నేపథ్యంలో దాదాపుగా అంటే అన్ని ప్రాంతాలు ఈ చుట్టుపక్కల 32 కిలోమీటర్లు ఏరియా మొత్తం కూడా ప్రసాద వితరణ అయితే ఎక్కడికక్కడ జరుగుతుంది. ఎవరికైనా ఇబ్బంది ఉంటే వెంటనే తమను సంప్రదించాలని కూడా దేవస్థానం ఇప్పటికీ కోరుతోంది.